బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్. కేబీఆర్ పార్క్ నుంచి నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, ముగ్ధా జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ పరిధిలో స్టీల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనులను ఇవాళ మొదలు పెట్టనున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో పిల్లర్ పనులను ప్రారంభించబోతున్నారు. దీంతో ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ను మళ్లించనున్నట్లు ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ దారుల్లో వెళ్లే వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందుగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా వెళ్లే వాహనాలను శ్రీనగర్ కాలనీ, టీ జంక్షన్, సాగర్ సొసైటీ దగ్గర మళ్లింపు తీసుకుని శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్డు మీదుగా ఇందిరానగర్ లేబర్ అడ్డా, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5, వెంకటగిరి క్రాస్ మీదుగా ట్రాఫిక్ ను మళ్లించారు. సో ఈ రోజు ప్రారంభించే పనులకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాముడు కేబీఆర్ పార్క్ నుంచి మనకు లైవ్ లో అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రాముడు. సంధ్య, ఈ జంక్షన్ అంటే మనం చూస్తే కేబీఆర్ పార్క్ చుట్టుముట్టు ఉండేటువంటి అన్ని జంక్షన్లు కూడా ట్రాఫిక్ పరంగా చాలా ఇంపార్టెంట్. మనం చూస్తే ఇటు సెంట్రల్ సిటీ నుంచి హైటెక్ సిటీ, అదేవిధంగా ఐటీ ప్రాంతానికి వెళ్లేటువంటి లక్షలాది వాహనాలు ప్రతిరోజు ఈ మార్గం గుండా వెళ్తాయి. మనం చూస్తున్నాం ఐటీ పీపుల్స్ ఎంత పెద్ద మొత్తంలో ఇటు నుంచి వెళ్ళిపోతుంటారో మనం చూడొచ్చు. పంజాగుట్ట వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా ఇటు ఐటీ ఏరియాకి వెళ్తాయి. రోడ్ నెంబర్ 45 నుంచి కొన్ని, అదేవిధంగా రోడ్ నెంబర్ 36 నుంచి కొన్ని వాహనాలు పెద్ద మొత్తంలో అటు వెళ్తుంటాయి. మనం చూస్తున్నాం దాదాపు కిలోమీటర్ మేర ట్రాఫిక్ చాలా స్లోగా ఈ రోడ్ లో వస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ జంక్షన్లను ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం ప్రస్తుతం ఉండేటువంటి ప్రభుత్వం అంతా కూడా ప్రధానంగా డిసైడ్ చేయడం జరిగింది. హెచ్సిటీలో ఫస్ట్ ప్రాజెక్ట్ గా దీన్ని చెప్పొచ్చు. హైదరాబాద్ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ లో ఇది ప్రధానమైంది. మనం చూస్తున్నటువంటి ఈ జంక్షన్ లో కూడా కొన్ని అండర్ పాస్లు, అదేవిధంగా కొన్ని ఫ్లైఓవర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ నుంచి ముందు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, అదేవిధంగా ఫిలిం నగర్ జంక్షన్, దాంతో పాటు ఇటు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉండేటువంటి జంక్షన్, ఈ ప్రాంతాల్లో కూడా మొత్తం ఎక్కడికక్కడ, అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ లో ఎక్కడ అండర్ పాస్ అవసరం ఉంది, అదేవిధంగా ఎక్కడ ఫ్లైఓవర్ అవసరం ఉంది, ఈ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు అధికారులు. అయితే ఈ రోజు నుంచి పనులు పట్టాలెక్కనున్నాయి. కొద్దిసేపటి క్రితమే మెన్ అండ్ మెషినరీని తీసుకొచ్చారు. ఈ రోడ్ నెంబర్ 2లో పనులు ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. దానికి అనుగుణంగా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. ఇప్పటికే ట్రాఫిక్ అడ్వైజరీని ఇవ్వడం జరిగింది. మొత్తం ఇక్కడ వచ్చేటువంటి 6-7 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 1100 కోట్ల రూపాయలను జీహెచ్ఎంసీ ఖర్చు చేయాలని డిసైడ్ చేసింది. అయితే భూసేకరణ కోసం చాలా ఎక్కువగా ఆస్తులు సేకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాదాపు 1500 కోట్ల విలువైనటువంటి ఆస్తులను సేకరించేందుకోసం ఇప్పటికే అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ భూసేకరణ కొంత ఆలస్యం కావడంతో ఈ వైపు ఉండేటువంటి అంటే మనం ఫిలిం నగర్ ప్రాంతంలో కొంత భూసేకరణ ఆలస్యం కావడంతో ఇటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 వైపు ఉండేటువంటి పనులను ముందుగా చేపట్టాలని డిసైడ్ చేశారు. అందులో భాగంగానే ఈ పనులను కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే కేబీఆర్ జంక్షన్, అదేవిధంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ తో పాటు రోడ్ నెంబర్ 45 ఫిలిం నగర్ జంక్షన్, దాంతో పాటు టీఆర్ఎస్ ఆఫీస్ ఉండేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి జంక్షన్ తో పాటు ఇటు క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, ఈ జంక్షన్ల గుండా వేలాది వాహనాలు ప్రతి గంటకు వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. ప్రధానంగా ఐటీ ఏరియాకి వెళ్లేటువంటి 6-7 లక్షల వాహనాల్లో ఇక్కడి నుంచి వెళ్లేటువంటి వాహనాలు 40-50% వరకు ఈ వాహనాలు ఉంటాయి. మనం ఇప్పుడు చూడొచ్చు కేబీఆర్ ఇటు పంజగుట్ట వైపు నుంచి వెళ్లేటువంటి ఐటీ ఏరియాకి వెళ్లేటువంటి రద్దీని అంతా కూడా మనం చూడొచ్చు. పెద్ద మొత్తంలో ఇక్కడ నుంచి ఐటీ పీపుల్ అంతా కూడా ఇక్కడ నుంచే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది సెంట్రల్ సిటీ ఇటు బేగంపేట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా రేపటి నుంచి శ్రీనగర్ కాలనీ నుంచి రోడ్ నెంబర్ 10C జూబ్లీహిల్స్ ఆ విధంగా వెళ్లిపోయేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈ ట్రాఫిక్ మళ్లింపులంతా కూడా కొంత ఈ పనులను అంటే రోడ్డు మధ్యలో పిల్లర్స్ వస్తాయి కాబట్టి ఆ పిల్లర్స్ వేయడం కోసం దాదాపు మెయిన్ రోడ్ లో ఒక 6-7 మీటర్ల వరకు ల్యాండ్ ను వాళ్ళంతా కూడా డిమార్కెట్ చేసి దానికి మొత్తం ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. దానివల్ల ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల గుండా రాకుండా మిగతా ప్రాంతాలను, ప్రత్యామ్నాయ ప్రాంతాలను ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ ప్రత్యేకంగా ఈ ఎక్కడెక్కడ రోడ్ల మళ్లింపు ఇవన్నీ కూడా అడ్వైజరీ జారీ చేశారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ అటు హైటెక్ సిటీ నుంచి వచ్చేటువంటి ప్రాంతాలు, అటు ఇందిరానగర్ నుంచి అట్లా యూసుఫ్గూడ బస్తీ నుంచి వెళ్లే విధంగా, అదే విధంగా ఇటు
మెహదీపట్నం నుంచి వచ్చేటువంటి వాహనాలను మరొక రూట్ లో ఇట్లా ఎక్కడికక్కడ ఈ కేబీఆర్ పార్క్ చుట్టుముట్టు ఉండేటువంటి జంక్షన్లన్నింటినీ కూడా మళ్లించడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, అదేవిధంగా వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆ విధంగా అంటే ఈ రోజు సాయంత్రం గానీ రేపటికి గానీ పూర్తి ఏర్పాట్లు చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానమైనటువంటి జంక్షన్లనే ఏ రూట్ లో వెళ్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు అనేటువంటి అంశాలను ప్రత్యేకంగా అక్కడ బ్యానర్లను ఏర్పాటు చేసి వివరించేటువంటి అవకాశం అయితే ఉంది. సంధ్య రైట్ రాముడు, అది కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్న పరిస్థితి. అదేవిధంగా ముగ్దా జంక్షన్ బంజారా హిల్స్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి కిరణ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు తాజాగా ఇటు తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతున్న స్టీల్ బ్రిడ్జ్ అండర్ పాస్ బ్రిడ్జికి సంబంధించి మరికొద్ది రోజుల్లో పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే రోడ్ నెంబర్ 2 వద్ద నుంచి ఇటు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ డైవర్షన్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. నిన్ననే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కూడా త్వరలో ఇక్కడ నుంచి స్టీల్ బ్రిడ్జ్ అండర్ పాస్ పనులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కూడా అందుకు సంబంధించి ఎందుకంటే నిత్యం ఇక్కడ నుంచి కొన్ని వేల వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి కాబట్టి వాహనాల రద్దీ తగ్గించేందుకు ప్రయాణికులు అండ్ ముఖ్యంగా వాహనదారులు సమయానికి వారి ఆఫీసులోకి వారి పనులు చేసుకునేందుకు వెళ్లేందుకు గాను కూడా ఈ ట్రాఫిక్ డైవర్షన్ పెట్టినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇంకా దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేనున్న రోడ్ నెంబర్ 2కి సంబంధించి ముగ్దా ఈ సాగర్ సొసైటీకి వెళ్లే రూటు, దీనికి సంబంధించి ముందు నుంచి కూడా ఇటు కేబీఆర్ పార్క్కి కనెక్టివిటీ అవుతుంది. ఎల్వి ప్రసాద్తో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, అదేవిధంగా జూబ్లీ చెక్ పోస్ట్ వంటి పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రధాన కూడలిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మరికొద్ది రోజుల్లో ఇక్కడ పనులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే ముందస్తుగానే ఈ ప్రాంతం, ఎందుకంటే ఇది హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా వెళ్లేందుకు చాలా ప్రధాన మార్గం. నిత్యం ఉదయం 7 గంటల నుంచి కూడా రాత్రి 8, 9, 10 గంటల వరకు కూడా చాలా రద్దీగా ఉంటున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం ప్రభుత్వం నిర్వహించబోతున్న జిహెచ్ఎంసీ భాగస్వామ్యంతో నిర్వహించబోతున్న అండర్ పాస్ స్టీల్ బ్రిడ్జి పనుల నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ముందస్తుగానే ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులకి కూడా ఒక బిగ్ అలర్ట్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే జూబ్లీ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్కు ప్రవేశ మార్గం, అదేవిధంగా ముగ్దా జంక్షన్ ఈ ప్రాంతాల్లో కూడా స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్తో పాటు అండర్ పాస్ నిర్మాణం చేయబోతున్నారు కాబట్టి ఈ మార్గాల నుంచి వచ్చేవారు ఎన్ఎఫ్సి నుంచి వచ్చే వారు శ్రీనగర్ కాలనీ, టీ జంక్షన్, సాగర్ సొసైటీ, ముగ్దా, కేబీఆర్ పార్క్, అదేవిధంగా జూబ్లీ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ 36, 45 అదేవిధంగా కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్ళేవారు శ్రీనగర్ కాలనీ, టీ జంక్షన్ మించుగా వెళ్లాలని కూడా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా జూబ్లీహిల్స్ 36, 45 నుంచి వచ్చే ట్రాఫిక్ వారు ఎన్ఎఫ్సి వైపు వెళ్లేవారు జూబ్లీ చెక్ పోస్టు, వెంకటగిరి రోడ్ నెంబర్ 2, యూసఫ్గూడ బస్తీ, యూసఫ్గూడ చెక్ పోస్ట్, మైత్రివనం, అమీర్పేట మీదుగా ఇందిరానగర్ లేబర్ పోస్ట్ నుంచి కూడా ఈ మార్గాల్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటు ముఖ్యంగా కేసీపీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి వచ్చేవారు కేబీఆర్ పార్కు, జూబ్లీ చెక్ పోస్ట్, అదేవిధంగా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 మీదుగా క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా అగ్రసేన్ ఐలాండ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా మరొక ప్రధానమైన మార్గం మాసప్ ట్యాంక్ నుంచి వచ్చేవారు కేబీఆర్ పార్కు, జూబ్లీ చెక్ పోస్ట్ వైపు వెళ్ళేవారు కూడా విరంచి హాస్పిటల్ నుంచి ఎడమ వైపు నుంచి కూడా వెళ్ళే మార్గం అవుతుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో కొంత రోడ్డు విస్తరణ పనులు చేయాలంటే కూడా అనేక ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో కూడా ఇటు నేషనల్ పార్క్కు సంబంధించి, ఎందుకంటే ఇక్కడ కేబీఆర్ పార్క్ ఉంది కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాలను డిస్టర్బ్ చేయడం ఇబ్బందికరం మారుతుంది కాబట్టి గత ప్రభుత్వం కూడా ఇక్కడ భారీ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. కానీ కొంత సాధ్యాసాధ్యం కాకపోవడంతో కూడా అప్పట్లో నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సంబంధించి కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి శాశ్వతంగా ట్రాఫిక్ను తప్పించేందుకు వాహనదారులు చాలా సులువుతరంగా ఈ జంక్షన్లను దాటేందుకు కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పాల్సింది. అందులో భాగంగానే ఈ ట్రాఫిక్ డ్రైవర్స్ ఉండబోతున్నాయి. మరొక కొన్ని రోజులు అంటే దాదాపుగా మరొక 2-3 రోజుల్లో కూడా ఇక్కడ పిల్లర్స్ల పనులు ప్రారంభం కాబోతున్నాయి, అండర్ పాస్ సంబంధించిన పనులు ప్రారంభంగా అవుతున్నాయి. కాబట్టి ముందస్తుగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళే కొంత వాహనదారులు కూడా అలర్ట్ అయి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తే వారి మార్గాలకు వారు వెళ్ళే గమ్యస్థానానికి సురక్షితంగా అనుకున్న సమయానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ అలర్ట్ జారీ చేసినట్టుగా చెప్పుకోవాలి. రైట్ కిరణ్, అది మొత్తంగా మనం చూస్తున్నాము. హెచ్సిటీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేశారు. వాహనదారులందరూ కూడా వీటిని అబ్జర్వ్ చేయాల్సిన మనవి. సో